నాన్న తనతో మాట్లాడేవా? చెప్పేశానమ్మా, డైరెక్ట్ గా మొహమ్మద్ చెప్పేశాను. ఏమందన్నయ్యా? మా అమ్మకి కోడలంటే భూమి అని, నువ్వు ఈ పెళ్లి గిళ్ళి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాను. యూనో, ముందు చాలా బాధపడింది పూరి, ఏడ్చింది కూడా తెలుసా. కానీ నేను నా గురించి తెలుసు కదా, నేను ఎలా చెప్తానని గట్టిగా చెప్పాను. తర్వాత స్లోగా ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసింది. అమ్మా, ఇక ఏ సమస్య లేనట్టేగా, మనం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవచ్చుగా. అవును పంతులు గారు, మీరింకేం ఆలోచించకండి, వ్రతానికి ఏర్పాట్లు చేయండి. సరేనమ్మా. అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నాను. వాళ్ళిద్దరూ మళ్లీ కలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కూతురు బాగుపడాలంటే వాడికి దూరంగానే ఉండాలి. అలాంటి వాళ్ళిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించబట్టావా? ఏ విషయంలో అయినా నన్ను ఒప్పించగలవేమో, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను. కోపంలో నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈగోల కోసం పిల్లల జీవితాల్ని బలివ్వకూడదు. ఇవన్నీ ఆలోచించే నేనే నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను కేపి. మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? వాళ్ళు మళ్లీ కలవడం ఎప్పటికీ జరగదు, ఇదే నా మాట. మావయ్య ఏంటి ఎలా అడుగుతున్నారు? మావయ్యకి నా బాధను ఎలా చెప్పాలి? మళ్ళీ నాన్న మావయ్య మధ్య ఈ విషయంలో గొడవలొస్తాయా? అమ్మో, ఇటు వ్రతం జరగకూడదు, వీళ్ళకి గొడవ అవ్వకూడదు. ఏం చెయ్యాలి? మావయ్య, నాన్న అడిగింది కరెక్టే కదా మావయ్య, మీరు ఒకసారి ఆలోచించండి. నాకెవ్వరూ ఏమీ చెప్పొద్దు. ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకోను, అంతే. మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. మీరు నా మెడలో కట్టిన తాళిని చూసైనా, ఇన్నేళ్ళు మీతో కలిసి నడిచిన నా మొహం చూసైనా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. మీరు అడిగింది అన్నయ్య చేయలేదని మీరు నన్ను శిక్షించకండి ప్లీజ్. కావాలంటే మీరు వెళ్ళాలనుకుంటే నన్ను చంపేసి వెళ్ళిపోండి, ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్య లేవండి అత్తయ్య. మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి అత్తయ్య ఎంత బాధపడుతుందో. నువ్వు ఎంత ఏడ్చినా నేను వెనక్కి తగ్గను మీరా. నేను అడిగింది నా కోసం కాదు, భూమి గగన్ల జీవితాల కోసం. కేపీ, ఇప్పుడేంటి? నువ్వు కోరుకున్నట్టే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేలా. మావయ్య, మనం ఏమనుకున్నాం? మీరా అత్తయ్యతో శారద అత్తయ్యకి క్షమాపణ చెప్పించాలి అనుకున్నాం కదా. కానీ మీరు అడిగిందేంటి మావయ్య? ఏమోనమ్మా, నాకు దానికంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. మావయ్య ఏం ఇంపార్టెంట్? మరి లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికీ పెళ్ళయింది, కానీ పెళ్ళైన రోజు నుంచి మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉన్న రోజు ఒకటైనా ఉందా చెప్పు? ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఏదో గొడవ. ఇప్పుడు చూస్తే నువ్విక్కడ, వాడేమో అక్కడ. ఇదంతా చూస్తుంటే నాకు అసలు నచ్చట్లేదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పెళ్ళైన కొత్తలో సత్యనారాయణ స్వామి వ్రతం జరగలేదు కాబట్టే మీ ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు వస్తున్నాయని నాకనిపించింది. మీ అత్తయ్య కూడా అదే అనుకుంది. ఈ వ్రతం జరిగితే మీరిద్దరూ కలిసిపోతారని శారద గట్టిగా నమ్ముతోందమ్మా. మావయ్య, ఈ వ్రతం గురించి మీరెప్పుడు మాట్లాడుకున్నారు? నేను మీ అత్తయ్య మాట్లాడుకున్నాం.
గుళ్ళో ఒక స్వామీజీ చెప్పారంట. అది విన్న తర్వాత నిజమే అనిపించింది. అయ్యో మావయ్య, అది కాదు. శారద అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళిద్దరితో క్షమాపణ చెప్పించి అత్తయ్య గౌరవాన్ని కాపాడడం నాకు చాలా ఇంపార్టెంట్. చూడమ్మా భూమి, శారదని ఇంటికి తీసుకురావడం అంటే అశోకవనంలోకి సీతను తీసుకురావడం లాంటిదే. వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా ఇంకాస్త అవమానించే అవకాశం ఎక్కువ. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టేద్దాం. ముందు మీరిద్దరూ ఒకటైతే ఆ తరువాత అందరూ ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు. శారదకి రావాల్సిన గౌరవం కూడా అదే వస్తుంది. కానీ మావయ్య, ఇప్పుడు నాకీ వ్రతం అది వద్దు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నీకిప్పుడు అలాగే అనిపిస్తుందమ్మా. కానీ నేను చూసింది వేరు, నేను ఆలోచించింది వేరు. నేను చెప్పినట్టు చేస్తే నేనెందుకు ఇలా చేశానో తర్వాత నీకే అర్థమవుతుందమ్మా. మీ నాన్న ఒప్పుకోవాలని కోరుకో. నేనెందుకు ఇదంతా చేస్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ గంట టైం ఇచ్చాను కదా, ఈ గంటలో ఎలాగైనా ఒప్పిస్తానని అపూర్వ చెప్పింది. అపూర్వ అన్నది అంటే ఖచ్చితంగా ఒప్పించి తీరుతుంది. నేను ఈ గంటసేపు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నన్నెవరూ ఆపలేరు.